హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈహెచ్ఎస్ కార్డుతో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ మరియు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లు నేడు అత్యంత దారుణమైన మరియు ఆవేదన కలిగించే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుంచి మరియు పెన్షనర్ల పెన్షన్ నుంచి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పేరుతో ప్రభుత్వం ఒక నిర్ణీత మొత్తాన్ని కూడా క్రమం తప్పకుండా కట్ చేస్తోంది. మరి మా జీతం నుండి ప్రతి నెల కట్ అవుతున్నటువంటి ఈహెచ్ఎస్ సొమ్ము అసలు ఏమవుతోంది? ఎక్కడికి వెళ్తోందనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగి గుండెల్లో అగ్నిపర్వతంలాగా రగులుతోంది. ప్రభుత్వం ఈ నిబంధనను సకాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్‌కు చెల్లించకపోవడం వల్లనో, లేక మరే ఇతర సాంకేతిక కారణాల వల్లనో గానీ, క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా అయితే మారింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు డబ్బులు కట్టించుకొని తీరా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కి వెళ్తే నగదురహిత వైద్యం, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది కేవలం కాగితాలకే పరిమితం అయిపోవడం ముమ్మాటికి పచ్చి నిజము. మరి నేడు ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా అక్కడ ఈహెచ్ఎస్ కార్డ్ చూపించగానే మేనేజ్మెంట్ ముఖం చాటేస్తుంది. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ ముందుగానే క్యాష్ చెల్లిస్తేనే డాక్టర్ గారి అపాయింట్‌మెంటు ఇస్తామని, లేకపోతే బెడ్ కేటాయించమని ఆహ్, ఈ మేరకు వాళ్ళైతే నిష్ నిష్కల్పంగా చెప్తున్నారనమాట. అంటే మొహమాటం లేకుండా వాళ్ళు చెప్పేస్తున్నారు. బెడ్ ఇవ్వము, ఏమి ఇవ్వము. మీరు డబ్బు తీసుకొస్తేనే ట్రీట్మెంట్ అన్నట్టు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఒక చేదు అనుభవాన్ని గమనిస్తే ఇటీవల ఒక ఉద్యోగి బంధువుకు 2 మోకాళ్ళ చిప్పలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నీ రీప్లేస్‌మెంట్ చేయాల్సి వచ్చిందనమాట. అయితే ఆసుపత్రి వారు ఈహెచ్ఎస్ కార్డ్ ఉన్నప్పటికీ ఒక్కో మోకాటికి కూడా చిప్పకి కూడా రూ. 40,000 చొప్పున మొత్తము రూ. 80,000 నగదును రూపంలో అయితే ముందే డిమాండ్ చేశారు. మీరు నగదు ఇస్తేనే మేము ఆపరేషన్ చేస్తాము. ఆ తర్వాత మీ ఈహెచ్ఎస్ కార్డ్ మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం నుండి క్లెయిమ్ చేసుకుంటాము అని వారు ఒక వింతైన మరియు అక్రమమైన విధానం మొదలుపెట్టారు. నిబంధన పెట్టారు. మరిక్కడ ఆసుపత్రికి డబుల్ బెనిఫిట్ అనమాట. అటు ఉద్యోగి నుండి నగదు వసూలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం నుండి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఇందులో అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం ఏమిటంటే, మేము మీ దగ్గర నగదు తీసుకుంటున్నట్టు బయట ఎక్కడ ఎవరికీ కూడా చెప్పకూడదు అని హాస్పిటల్ వారు రోగులను భయపెట్టడం మరియు ఖచ్చితమైన నిబంధన విధించటం జరుగుతోంది. ఒకవేళ బయట చెబితే వైద్యం సరిగ్గా చేయరనేమో భయంతో ప్రాణాలనైనా కాపాడుకోవచ్చని జెప్పేసి ఉద్యోగులు అప్పు చేసి మరీ హాస్పిటల్‌కి ఈ యొక్క అక్రమ వసూళ్లను సమర్పించుకుంటూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. నిజానికి ఈహెచ్ఎస్ అనేది ఉద్యోగికి ఆపదలో అండగా ఉండాల్సి ఉంటుంది. కానీ నేడది హాస్పిటల్స్‌కు ప్రతి నెల వచ్చే అదనపు జీతంలాగా మారిపోయింది. ఆసుపత్రులు తమ లాభాల కోసం ఉద్యోగుల రక్తాన్ని పీలుస్తూ ఉన్నాయి. ఈ యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఈహెచ్ఎస్ నెట్‌వర్క్ హాస్పిటల్ రికార్డును కూడా ప్రభుత్వం నెలవారీ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆసుపత్రికి ఎంతమంది ఈహెచ్ఎస్ రోగులు చేర్చుకుంది, వారి నుండి అదనపు వసూళ్లు ఏమైనా చేసిందా అనే విషయం పైన కఠినమైన నిఘా ఉండాలి. లేదంటే ఈ ఈ పథకం కేవలం పేరుకే మిగిలిపోతుంది. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకం ఏపీజీఎల్ఐకి సంబంధించి ఒక ముఖ్యమైన అధికారిక సమాచారం వెలువడిందండి. ఏంటంటే ఎవరైతే ఉద్యోగులు డిసెంబర్ 31, 2025 లోపు రిటైర్ రిటైర్మెంట్ పొందారో వారు తమ ఫైనల్ సబ్మిషన్ చేసుకోవడానికి ప్రభుత్వం కొత్త జీవోనైతే విడుదల చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందటం అనేది ఒక ఉద్యోగికి తన సుదీర్ఘ సేవా కాలం తర్వాత దక్కే అతి పెద్ద ఊరట. కాబట్టి 2025 డిసెంబర్ లోపు రిటైర్ అయ్యి అయినటువంటి ఉద్యోగులందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. మీ సంబంధిత డీడీఓ గారిని కలవండి.
డీడీఓ గారి ద్వారా మీ యొక్క ఏపీజీఎల్ఐ బిల్లులను ఆన్‌లైన్ పోర్టల్‌లో సకాలంలో సబ్మిట్ చేయాలనైతే అధికారులను సూచిస్తూ ఉన్నారనమాట. సో, మీరు వెంటనే డీడీఓ గారిని కలిసి ఈ మేరకు సబ్మిట్ చేయమని కోరగలరు. గడువు ముగిసిన తర్వాత సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున డిసెంబర్ 25 లోపు ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయడం ఎంతో ఉత్తమం. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో కూడా షేర్ చేయండి ఈ వీడియోని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.